హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ టీ బొటెక్‌కి వెళ్తున్నాము. ఎందుకెళ్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో క్లారిటీ ఇస్తాను. సో, ఫస్ట్ అయితే ఇప్పుడు సోది లేకుండా, సుత్తి లేకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వచ్చేసాం గైస్. కాకపోతే అక్కడ మాల్‌లో పార్కింగ్ చార్జెస్ లిటరల్లీ ఎక్కువుంటాయి. లైక్ 200 మినిమమ్ ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇక్కడ అందరూ ఇక్కడే పార్క్ చేస్తున్నారు. సో, కుందన్ కూడా ఇక్కడే పార్క్ చేస్తున్నాడు. నాకు తెలీదు ఇక్కడ పార్క్ చేయొచ్చో చేయకూడదో. బట్ అందరూ లిటరల్లీ ఎంత మంది పార్క్ చేశారు. పార్క్ చేసి బండి కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అంటే లోపల పార్క్ చేయడానికి చెప్పే కదా డబ్బులు ఎక్కువ అవుతాయి అందుకే. వచ్చేసాం. ఇదే గైస్ ఫినిక్స్ మాల్ ఇది. సో మీకు అర్థమై ఉంటది ఇప్పుడు ఆ టీ బోటెక్ ఎక్కడ ఉందా అనేది. బయట చూపిస్తే ఫినిక్స్ మాల్ అందాలు ఏం కనబడతాయి, బిల్డింగ్ చూపించాలి కదా. చూపిస్తా లోపలికి కూడా తీసుకెళ్తాను. అండ్ మీకు అర్థమై ఉంటది ఇప్పుడు టీ బోటెక్ ఎక్కడ ఉంది అనేది. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ ట్రై ఇట్. ఇక్కడే ఉందబ్బా. ఏది అదిగో. యాక్చువల్ గా నేను చూసిన దాంట్లో ఫొటోస్ లో అది కొంచెం పెద్దగా ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో చిన్నగా ఉంది. అండ్ యాక్చువల్ గా వాళ్ళు అందులో రివ్యూస్ లో నేను చూసాను వెళ్ళి మనం ట్రై చేయొచ్చు, ఏ ఫ్లేవర్స్ నచ్చితే అవి కొనుక్కోవచ్చు అని కూడా ఉంది. బట్ ఇక్కడ ఎందుకో నాకు అలా అనిపించట్లేదు. వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, నేను ట్రై చేయకుండా ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ట్రై చేయనిస్తారా లేదా అనేది ఒక డౌట్ నాకు. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే గోవన్ ఫ్లేవర్ ఉంది. గోవన్ అంటే గోవా. మనం అక్కడ ఐస్ టీ ట్రై చేస్తాం చూడు, అలాగే కొంచెం అంతే. లోపలికి వెళ్ళాక వీడియో అలౌడ్ లేదంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో అందుకని ఇప్పుడు వేరే ఎక్కడన్నా టీ బోటెక్స్ ఉన్నాయేమో అండ్ దీనికన్నా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయేమో ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఓకే, వేరే దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆయన ఏదో చేస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సో చర్చ్ స్ట్రీట్ లో బోబా టీ ట్రై చేయడానికి వచ్చాము. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి, లైక్ షాప్స్, మల్టిపుల్ షాప్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వే టు గో. స్టూడెంట్ ఐడి ఉంటే బోబా కింగ్ లో 99 రూపీస్ కి బోబా అంట. आपको चाहिए तो उसमें भी दे सकते हैं, ओके, विथ पॉपिंग, मीडियम लार्ज, మీడియం. 150. సో ఇక్కడ రామెన్ కూడా దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి లైక్ ఇది లెవెల్స్ బేస్డ్ ఉంటది, కలర్స్. మరవేంటి షాప్ కూడా చూపి, ఇది బోబా కింగ్. ఇది మిల్క్ షేక్ కదా. మిల్క్ షేక్ అవును కదా, దాంట్లో పాపింగ్ వేసాడు. అవును, జస్ట్ ఆ స్ట్రాబెరీ ఫ్లేవర్ మిల్క్ షేక్ అంతే, టీలా లేదు అది. ఇది టీ కాదు, ఇది టీ నువ్వు తీసుకుని టీ కదా కాదు, మరి మిల్క్ షేక్. సరిపోయింది. బోబా టీ అంటే చూద్దామని వచ్చి మిల్క్ షేక్ తాగుతామేట్రా. సరే ఇంకొంచెం బార్లా తెరవాల్సింది. యాక్చువల్ గా నేను బోబా టీ ట్రై చేయడానికి రాలా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోబా
బోబా అనేది ఓన్లీ టీలోనే కాదు, మిల్క్ షేక్ లో కూడా వాడతారు. అది ట్రై చేయడానికి వచ్చాను నేను. ఈవెన్ ఇప్పుడు నేను అనుకున్నది కూడా ఇలాగే మిల్క్ షేకే, బట్ బోబా అందులో యాడ్ చేస్తాం అంతే. ఇవే బోబాస్, పాపింగ్ బోబాస్. ఇందులో లైక్ నోట్లో పెట్టుకుంటే మేబీ కనిపిస్తున్నాయా లేదా, అది నోట్లో ఇట్లా టచ్ అవ్వగానే జెల్లీ లాగా, అంటే లైక్ అది పాప్ అయ్యి అందులో నుంచి జెల్లీ లాగా జ్యూసీగా అనిపిస్తుంది కొంచెం. లైక్ టాపియోకా పర్ల్స్ కంటే ఇది బాగుంది. ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి, అకార్డింగ్ టు ద ఫ్లేవర్ యూ హ్యావ్ సెలెక్టెడ్, వాళ్ళు ఆ ఫ్లేవర్ పాపింగ్ బోబాస్ ఇస్తారు. బాగుంది. బట్ నేను ఒక దగ్గర చూసింది ఏంటంటే, బోబా టీ తాగుతూ గొంతులోకి ఎవరు వేసుకున్నారు అంటే అది రావట్లేదని స్ట్రాలో స్టక్ అయిపోయి గట్టిగా లాగారండి, గొంతులోకి వెళ్ళిపోయింది. ఎనిమిది చచ్చిపోయాడా? చచ్చలేదు, మరి ఎందుకు అంత అంత ఇదిలో చెప్తున్నావు? చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి తెలుసా నీకు ఆ విషయం? అయితే అవడవుతాడు నీలాంటి చాలా మందికి ఇష్టం తెలుసా ఇది. మాకు ఇష్టం కాదే. ఇష్టం కదా, నాలాంటి వైఫ్ ఉంటే ఖచ్చితంగా మీకు కూడా నచ్చుద్ది. ఎందుకంటే నచ్చినా నేను తాగాను కానీ నాకు నచ్చలేదే. నచ్చినా నచ్చకపోయినా తీసుకొని రావాల్సి వచ్చింది కాబట్టి. అయ్యి తప్పదు, కానీ నచ్చటం నచ్చకపోవడం అనేది వెళ్ళిపోయిందా. లిటరల్లీ గొంతులోకి వెళ్ళి ఆగింది తెలుసా. మళ్ళీ లైక్ మరి గొంతులలో పాప్ చేస్తావు ఇప్పుడు? కాదు, గొంతు తగిలి నేను వెంటనే మింగకుండా ఇలా అనేసరికి వచ్చింది మళ్ళీ నోట్లోకి వచ్చిందా. బాల్ ఇలా కొట్టి బౌన్స్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది తెలుసా. లిటరలీ అంటే ఎలా అనిపించింది అంటే గొంతులో ఇరుక్కుపోయి ఉక్కిరి బిక్కిరి అవుతారు చూడు ఒక్కసారిగా, ఆ ఫీలింగ్ వచ్చింది. ఒక 2 seconds ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. కాదు, ఒకవేళ గొంతులో ఇరుక్కుపోయింది అనుకో, దాన్ని ఎలా పాప్ చేస్తాడు? తీస్తావు పాప్ చేయటం గొంతులో ఎలా నొక్కుతావు పాప్? లేదంటే లేదంటే షిట్ లో పాప్ అవ్వకుండా వచ్చేస్తుంది ఆ బోబా. నీ సమస్య అక్కడ ఎట్లా పాప్ చేస్తారని గాని గొంతులో పడి ఇది చచ్చిపోద్దేమో అనే ఫీలింగ్ లేదు నీకు. చచ్చిపోయే కాడికి ఎందుకు తాగడం? ఆతృతగా లాగకూడదు, కాన్సన్ట్రేటెడ్ గా లాగాలి. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. నువ్వు మాటల్లో పెట్టి మొత్తం తాగేస్తున్నావు నాకు ఇవ్వకుండా. ఇన్నున్నాయి కదా, ఏం చేసుకుంటారా? తాగుతా, ఐ మీన్ తింటా. బుల్లెట్ లా అవుతుంది. యాక్చువల్ గా లిక్విడ్ అంతా నేను తాగేసాను కదా, అందుకే తాగు ఊరికే అన్నాలే. బుల్లెట్ లా అవుతుందా? ఓడి అమ్మ, నేను అన్నానని పెట్టేశావా? కావాలంటే ఇంకోటి తీసుకుంటాను కుందు, ఎందుకు అలాగా? కొంచెం ట్రై చేయాలి ఎలా చాలు. ఇది సోడా పేస్ట్, నాట్ మిల్క్ పేస్ట్. ఇలాగే ట్రై చేసింది మిల్క్ పేస్ట్, బ్లూబెర్రీ మిల్క్ షేక్ తో పాపులర్. ఇది వచ్చేసి సోడా బేస్డ్. అండ్ సోడా పేస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం ఎలా. చూపి అది. ఇందులో ఏమో గింజలు కూడా వేసాడు. గింజలు, బఠానీ గింజలు. బఠానీ గింజలు కాదే, ఇక్కడ అదే ఇక్కడ ఏవో చియా సీడ్స్ కాదు, చియా సీడ్స్ అవి అంటే ఫస్ట్ గింజలు. ఇవేవో గింజలు మన నాకు తెలియదు, ఏ గింజలో తెలియదు, తాగితే కానీ తెలియదు. ఇక్కడ 20 రూపాయలు ఎక్కువ అనుకున్నాను కానీ లేదు, తక్కువే. మెనూ దానికి ఒక 19 రూపాయలు తగ్గించారు మనకి, వచ్చింది. చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్. నిన్న గింజలు ఏం గింజలు తెలియదు కానీ క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుంది.
డౌట్ వచ్చి ఉండొచ్చు, టీ బొటెక్కి వెళ్ళింది ఏదో చేస్తాననింది, మళ్ళీ వచ్చి ఇక్కడేవో బోబా గీబా అని ఏదో తాగుతుంది అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా నేను అనుకున్న ప్లాన్ వేరు. బట్ నేను ఒకటి అనుకొని స్టార్ట్ చేశాను బ్లాగ్, బట్ ఇంకోటి ఏదో అయ్యింది. బట్ స్టిల్ స్టార్ట్ చేశాను కదా, ఆపకూడదు అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఏవేవో ట్రై చేస్తున్నాను నేను ఇక్కడ. బట్ యాక్చువల్గా అయితే ప్లాన్ వేరే ఉంది, మీకు చెప్తాను, పోనీ వచ్చే వ్లాగ్స్లో చెప్తాను. నువ్వేంటి సురేష్ కొండేటిలా చేస్తున్నావు, ఇలా పెట్టుకుని మాట్లాడతారు. ఎలాగా? సురేష్ కొండేటి మూవీ క్రిటిక్ సురేష్ కొండేటిలా చేస్తుంది గైస్. ఇలా పెట్టుకొని ఏంటి ఇప్పుడు ఎందుకు ఈ సినిమా? అరే నా చేతులు చల్లగాయని అని ఇలా పెట్టుకుంటున్నా, ఇక్కడ వేడిగా ఉంటుంది కదా వస్తుందని. సో అది గైస్ అంతే, ఇవాళకి వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. బట్ డెఫినెట్గా నా ప్లాన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఏదన్నా టీ బొటిక్స్ కనుక ఉంటే వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నా. బెంగళూరులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా బెంగళూరు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తే, ఎవరికన్నా టీ బొటిక్స్ తెలిస్తే, ఎక్కడైతే మంచి ఫ్రూట్ ఫ్లేవర్ టీస్ పౌడర్స్ ఎక్కడైనా దొరికితే నాకు చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా అక్కడికి వెళ్ళి నేను ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కావాలి అది. సో ప్లీజ్ డూ మెన్షన్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన ఛానల్లో కుందన్ రాఘవ్ గారు కూడా కనిపించారు కదా, ఆయన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కాదు, పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అన్నానని మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తారేమో. తన వీడియో కంటెంట్ కూడా బాగుంటుంది గైస్. అప్పుడప్పుడు మనం కూడా గెస్ట్ అపిరెన్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళ ఛానల్లో. సో మర్చిపోవద్దు, ఈయన ఎవరో తెలుసు కదా, మా హస్బెండ్. లేదంటే అందరు బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు కుందు. సో ఓకే గైస్, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.